విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులంజేయ బయల్పడిన ఓ గురురాయా ఇదే నా మనపూర్వక వందనం. ఓం తత్సత్. ఈరోజు గురు పౌర్ణమి. అంటే పౌర్ణమిలు మనకు ప్రతి నెల వచ్చినా ఇది ఒక ప్రత్యేక పౌర్ణమిగా మనం లెక్కించుకుంటున్నాము. ఇటువంటి పౌర్ణములు మనకు ఇంతకుముందు గతంలో కూడా చాలా తూర్లు వచ్చాయి. ఆ సందర్భాల్లో మనం గురువుని గురించే ఎక్కువగా చెప్పుకున్నాము. మీరు గురువుని గురించి ఏమాత్రం శేషం లేకుండా జ్ఞానం విన్నారు. అయినా మా కర్తవ్యాన్ని అనుసరించి మేము ఇంకా కొంత చెప్పాలనుకున్నాము, దాన్నే చెప్తున్నాము. ఇప్పుడు దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు అని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆ విషయం ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ తెలుసు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. దేవుడు చెప్తే కానీ మనకు తెలియదు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మనిషికి తెలియనప్పుడు ఆ జ్ఞానం ఏదో దేవుడు మనకు చెప్తేనే తెలిసేది. దేవుడు ఎటువంటి వాడు అని అంటే, దేవుడు మాట్లాడు, పని చేయడు, ఆయన కనిపించడు, ఆయన రూపము లేదు, పేరు లేదు, అసలు ఆయన పని చేసేవాడు కాదు. ఈ రకంగా ఆయన ఉన్నాడు. మళ్ళీ ఆయన కనిపించడు, మాట్లాడు అన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని మనకు ఎలా చెప్పగలుగుతాడు? అదొక ప్రశ్న వస్తుంది మనకు. ఆయన ఏ ప్రశ్న ఉన్నా కానీ వాస్తవంగా దేవుని జ్ఞానం దేవునికి తప్ప ఏ మనిషికి తెలియదు, ఏ మానవునికి తెలియదు. ఏ మానవునికి తెలియనప్పుడు మనుషులు చెప్పే జ్ఞానం అంతా దేవుని జ్ఞానం అవుతుందా? కాదు. కాబట్టి మనుషులు చెప్పే జ్ఞానము దేవుని జ్ఞానం కాదు. ఎవరు చెప్పాలి ఆ జ్ఞానాన్ని? దేవుడే చెప్పాలా. అది మళ్ళీ ఎందుకు అంత అంటే అది రహస్యమైన జ్ఞానం, చాలా రహస్యమైనది. ఇది రహస్యమైన జ్ఞానము అని మనం చెప్పుకునేదానికి ఆధారంగా భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగం అనేటువంటి ఒక అధ్యాయంలో చెప్పబడింది. రాజవిద్య అంటే పెద్ద విద్య అని, రాజ అంటే పెద్ద అని, రాజు అంటే పెద్దని కదా, రాజ అంటే పెద్ద అని. రాజవిద్య అంటే పెద్ద విద్య. ఇది రహస్యంలోకి వెళ్ళా రహస్యమైంది అంటే గుహ్యం అంటే రహస్యము. పెద్ద రహస్యం ఏది? ఈ దేవుని విషయమే పెద్ద రహస్యం. కాబట్టి ఈ దేవుని విషయం, దేవుని జ్ఞానం ఎటువంటిదంటే దీన్ని నేర్చుకోవాలంటే పెద్ద విద్యగా ఉంటుంది, తెలుసుకోవాలంటే పెద్ద రహస్యంగా ఉంటుంది. ఈ రకంగా ఈ రహస్యమైన జ్ఞానం ఇది ఎవరికి తెలియకూడదు. ఇదా నేను చెప్తా విను అని చెప్పినాడు భగవద్గీతలో. కృష్ణుడు చెప్పాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినప్పుడు అక్కడ ఏ శ్లోకం చెప్పినాడో ఇప్పుడు చెప్పుకుందాం. అది ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞత్వా మోక్షసే శుభాత్. నీకు శుభమును కలుగజేయనటువంటిది, తర్వాత మోక్షమును కలుగజేయనటువంటిది అయినటువంటి ఇది అతి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నేను విజ్ఞాన సహితంగా బాగా అర్థమయ్యే రకంగా అనుభవపూర్వకం వచ్చేటట్టుగా చెప్తాను విను అని చెప్పాడు అనమాట. ఇంకో మాట ఏం చెప్పినాడంటే అక్కడే దాని పక్కనే రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రవక్ష్యావ్యగమం ధర్మ్యం సుసుఖం కర్తుమౌజయం అతుల విద్యలయందు గుహ్యములయందు.
ఇప్పుడు అనేక విద్యలు కానీ రహస్యంలోకి వెళ్ళగానే రాజమై ఉత్తమము పవిత్రంబునగుచు అవుని ప్రత్యక్ష విషయంబైన జ్ఞానమును అవ్యయంబైన అనుష్ఠాన అజ్ఞానమును తెలియజేతూ అన్నాడు. చూడు, నువ్వు అనుష్ఠానించినటువంటిది, ఆచరించమైనటువంటిది, నువ్వు తర్వాత ఉత్తమమైనటువంటిది, రహస్యంలోకి వెళ్ళి రహస్యమైనటువంటిది, అటువంటి జ్ఞానం నీకు వివరంగా అర్థమైందని చెప్తాను విను అన్నాడు. ఇక్కడ చెప్పినటువంటిది భగవద్గీతలోని శ్లోకాలు. ఇప్పుడు భగవద్గీతలో శ్లోకాలు మనం తీసుకొని చూస్తే ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు తల ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ముఖము అన్నీ ఉన్నాయి, నోరు ఉంది, మన మాదిరి కంఠం ఉంది, ఆయన మాదిరిగా చెప్పాడు. ఈయన టోటల్గా మనిషి అంటాం. ఇప్పుడు ఒక మనిషి చెప్పిందే కదా ఇప్పుడు భగవద్గీత. కృష్ణుడు మనిషిగా చెప్పినటువంటిది భగవద్గీత మనం వినగలుగుతున్నాం. ఆయన మనిషిగా ఉండి మన మనసులు చెప్పాడు కాబట్టి మనం వినగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమంటే ప్రపంచంలో ఎవరికీ తెలియదు, ఎవరికి అనడంలో కూడా ఎవరికి అంటే మళ్ళీ ఇంకో రకంగా అర్థం కాకుండా ఏ మానవునికి ఏ మనిషికి దేవుని జ్ఞానం తెలియదు. దేవుని జ్ఞానం ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. దేవుడు ఎటువంటి వాడు? కనిపించడు, వినిపించడు, తర్వాత ఏమీ మాట్లాడినటువంటి వాడు, ఏమి పని చేయనటువంటి వాడు. మళ్ళీ అటువంటి దేవుని జ్ఞానము ఆయనకే తెలుసుది. మళ్ళీ అటువంటి దేవుని జ్ఞానం చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలంటే ఇక్కడ దేవుడు చెప్పాడా? కాదు, మనిషి చెప్పాడు. ఎవరు చెప్పాడు? కృష్ణుడు చెప్పాడు. సరే, ఇది ఇక్కడ వదిలిపెట్టేస్తాం. ఇంకో గ్రంథంలో ఏముందంటే ఇదే విషయం రాయబడింది. ఇంకో మత గ్రంథంలో కూడా దేవుని విషయము దేవునికి తప్ప ఎవరికి తెలియబడదు అని. అది మనసులు తెలుసుకునే వాళ్ళే కానీ చెప్పేవాళ్ళు కాదు. మనసులు తెలుసుకునే వాళ్ళే కానీ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఎవరు? మనం మనుషులము. మనము చెప్పేవాళ్ళం కాదు, తెలుసుకునే వాళ్ళమే మనము. కానీ ఏ మనిషి చెప్పేవాడు కాదు, దేవుని జ్ఞానాన్ని చెప్పలేడు, ఏ మనిషికి తెలియదు. కాబట్టి చెప్పేవాడే మనిషి, అంటే వినేవాడే మనిషి, చెప్పేవాడే దేవుడు కావాలా. మళ్ళీ చెప్పేవాడు దేవుడు అంటే చెప్పేవాడు మాట్లాడేవాడు అసలు దేవుడు కాదు. ఇప్పుడు చిక్కు సమస్య కదా. ఈ రకంగా మనకు చిక్కు సమస్య వస్తుంది అన్నమాట. కాబట్టి మనిషి ఎవడు చెప్పడు అనే దానికోసం ఏం చేశారంటే మధ్యలో ఓ తతంగాన్ని పెట్టారు, మధ్యవర్తిని పెట్టారు. మనకు దేవునికి మనకు మధ్యవర్తి. వాడు ఎవడు అంటే వాడిని గురువు అంటారు. మనిషి అనకూడదని వాడిని ఏమంటున్నాం మనం? గురువు అనాలి. అంటే గురువు చెప్పగలడు, మనిషి చెప్పలేడు. గురువు చెప్పగలడు. అంటే దేవుని జ్ఞానాన్ని గురువు చెప్పగలడు. గురువుకు తెలుసు, ఏ మానవునికి తెలియదు. అంటే ఇప్పుడు మళ్ళా సమస్య వస్తుంది. ఏమని? ఇప్పుడు గురువులుగా ఉండేవాడు మనిషా కాదా అని. గురువుగా ఉండేవాడు మనిషా కాదా అని అంటే ఇప్పుడు మనం ఏమన్నా రూల్ ప్రకారము వాడు మనిషి అంటే గురువు కాదు, గురువు అంటే మనిషి కాదు. గురువు అన్నామా వాడు మనిషి కాదు అని లెక్క, వాడు మనిషి అన్నామా వాడు గురువు కాదు అని లెక్క. కాబట్టి ఇప్పుడు ఏ లెక్కలో చెప్పాలి? మనిషిని అంటే తెలుసుకునేవాడు చెప్పాలి, గురువు అంటే చెప్పేవాడు అని చెప్పాలి. గురువు ఎవడు? చెప్పేవాడు. మనిషి అంటే చెప్పించుకునేవాడు, అర్థమైనా? వినేవాడు. ఇప్పుడు మళ్ళా ఈడెట్టుంటాడు వాడెట్టుంటాడంటే వాడు ఇట్టే ఉంటాడు, ఈడట్టే ఉంటాడు. అందుకే ఎవరికి తెలుదు గురువు ఏంటి ఈ దేశంలో. ఎట్టుంటాడు గురువు? ఎట్టుంటాడంటే మనిషి మాదిరి ఉంటాడు. మనిషి ఎట్టుంటే గురువు మాదిరి ఉంటాడు. మనిషి గురువు మాదిరి ఉంటాడు, గురువు ఎట్టుంటే మనిషి మాదిరే ఉంటాడు. ఇప్పుడు ఎట్లా కనుక్కుండేది? కనుక్కుండేదానికి లేకనే ఇప్పుడు మనం వస్తాడు దిక్కువది. ఇక్కడ ఎవరు పలానా గురువు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎక్కడైనా గురువు కనుక్కోవడానికి వీలు పెడుతుంది, గురువుని కనుక్కోవడానికి సాధ్యమవుతుందంటే కానే కాదు. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపం వెలసి. అంటే విశ్వరూపుడు నువ్వు, ప్రపంచమంతా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు నువ్వు. అయినా కానీ నువ్వు భూమి మీద సాకారంగా వచ్చావు. కానీ ఎవడో మాకు అర్థం కాదు అసలు. ఎవడో ఇంతమందిలో ఎవడని ఎవడో వాడు వచ్చాడు అనుకోండి, ఎవడు కలిసిపోయాడు ఎవడని అందుకు అనుకోవడానికి వీలు కాదు కదా. ఏ రకంగా మనం చెప్పుకుంటే ఇప్పుడు మనిషి గురువు కాదు,
ఇప్పుడు మళ్ళీ మనిషి గురువు కాకపోతే ఇప్పుడు దేశంలో ఎంతో గురుబోధలు ఉన్నాయి, ఎంతోమంది గురు ఉపదేశాలు ఇస్తున్నారు, ఎన్నో ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, అందరూ గురువులు ఉన్నారు. ఇంకా ఒకటి విచిత్రం ఏమంటే ఆచార్య సాంప్రదాయంలో పోతే కొమ్మకు రెమ్మ కొమ్మ అన్నట్టు విచిత్రం అన్ని ఒకరికొరు అంతా గురువులంతా 4 ఏళ్ళు అయితే ఒక గురువు సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. దాంట్లో గురువులు ఎంతమందినా కావచ్చు. ఆ రకంగా వాళ్ళంటూ ఉంది. మళ్ళీ ఈ రకంగా ఉంటే నువ్వు అసలు మనుషులే గురువులు కాదంటే వాళ్ళంతా ఎక్కడ పోవాలంటే వాళ్ళంతా ఎక్కడన్నా మరి మాకు సంబంధంలే. వాళ్ళంతా గురువులే అంటే అనుకో, ఎవరుదంటాను నువ్వు వద్దంటావా? వాళ్ళంతా గురువులు కాదా అంటే నువ్వెందుకు కాదంటావు? నువ్వు అవునంటావు, అవునంటావు మేము కూడా. అవును, రూల్ ప్రకారం మేము ఏం చెప్తున్నాం, ఈ రూల్ ప్రకారం ఇట్లుంది చట్టం అని చెప్తున్నా. కానీ నేను గురువుని అంటే ఎవరుదంటారు చెప్పు? కనుక్కునేది కాదు కదా, నువ్వు గురువు కావచ్చు, కాదని మేము ఏంటంటాం? నువ్వు గురువు, నేను గురువుని అంటే నీకు కాదని మేము చెప్పేందుకు అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు గురువు కావచ్చు. ఎందుకు? మనిషి మాదిరి ఉంటాడు వాడు, నువ్వు మనిషి మాదిరి ఉండవు కదా. కాబట్టి నువ్వు మనిషి మాదిరి ఉండవు, గురువు తెలుసు మాకు. కాబట్టి నువ్వు గురువు కావచ్చు. అదే ఇప్పుడు సత్యంగా మంది ఎక్కడ వచ్చిందంటే గురువు ఏం చేస్తాడంటే నేను గురువుని కాదని మనిషిని చెప్పుకుంటాడు అంటాడు. నేను మనిషిని చెప్పుకుంటాడంట, నేను గురువుని కాదనుకుంటాడు. గురువునే చెప్పుకోడు ఆయన నేను మనిషిని చెప్పుకుంటాడు. అప్పుడు గుర్తుపట్టడానికి లేదు. మనిషి ఏం చేస్తాడంటే నేను గురువుని అని చెప్పుకుంటాడు. కాబట్టి ఎటు అర్థం కాకుండా పోతుంది సమస్య మనకు. ఇప్పుడు అసలైనడేమో నేను గురువును కాదు అని చెప్పుకుంటాడు, కనుక్కునే కాదు. ఎందుకంటే అందరూ ఒకటే ఆకారంలో ఉన్నారు కాబట్టి, మానవాకారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనము అతన్ని ఎటు కనుక్కునేదానికి వీలు లేదు. మళ్ళీ ఎట్లా కనుక్కునేదానికి అవకాశం ఉందా అని అంటే ఎటువంటి అవకాశం లేదు. మామూలుగా వ్యక్తిగతంగా చూస్తే ఇతను వ్యక్తి, అతను వ్యక్తి, అతను వ్యక్తపడేవాడే, ఇతను వ్యక్తపడేవాడే. అంటే ఇతను కనిపించేవాడే, అతను కనిపించేవాడే. కానీ మనిషి కాదు అన్నాం, కానీ కనిపించేవాడు కాదు. మేము ఇట్లా చెప్పలేదే, మనిషి కాదు అని చెప్పినాం. జ్ఞానం చెప్పేవాడు అంటే గురువు అయినటువంటి వాడు మనిషి కాదు, జ్ఞానం తెలిసినవాడు మనిషి కాదు. అంటే మనిషి కానటువంటి వాడు దేవుడు అయినటువంటి వాడు మనిషి ఆకారంలో నీకు జ్ఞానం చెప్తాడని చెప్పాం. కానీ వీడు ఫలానాడు మనిషి అని మేము చెప్పలేదు. వీడు మనిషి. అందువల్ల ఇక్కడ చిక్కు సమస్య ఏమైందంటే ఈ దోబూచులాట ఆడినట్టుంది. అసలు ఏమీ అర్థం కాదనమాట. దేవుడు మనిషి వలె వచ్చి మనకు జ్ఞానం చెప్పినా కానీ ఎక్కడ దేవుడు మనకు జ్ఞానం చెప్పినాడని తెలియకపోయే దానివల్ల ఇది జ్ఞానం అని గుర్తుపెట్టేదానికి కూడా అవకాశం లేదు. మళ్ళీ దేవుడే మన జ్ఞానం తెలుసుకునేదానికి ఆయన వచ్చి మనకు జ్ఞానం చెప్పితే మళ్ళీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మనం అంటే అతను ఫలానా వ్యక్తి మనకు తెలుసు కదా, అతను గురువు అని తెలుసు కదా. గురువు అని తెలియకపోయిన దానివల్ల అతను చెప్పేది జ్ఞానం సరైన జ్ఞానం అని తెలియని దానివలన, అది దేవుని జ్ఞానం అని తెలియని దానివల్ల దాన్ని మనము అందుకోలేకపోతున్నాము. మళ్ళీ ఏం చేస్తున్నాము అంటే దేవుని జ్ఞానము ఇదేనేమో అని ఇంకో మనిషి దగ్గరికి పోయి మనం జ్ఞానం తెలుసుకుంటున్నాం. అంటే మనం పొరపాటు పడుతున్నాము. నేను గురువును అని ఒక వ్యక్తి జ్ఞానం చెబితే అతను గురువేనేమో అని మనం నమ్మి అతని జ్ఞానాన్ని అనుసరించడం జరుగుతూ ఉంది. కానీ అక్కడ ఏది జ్ఞానమో ఏది జ్ఞానం కాదు అని తెలుసుకునేటువంటి స్థోమత మనకు లేదు. జ్ఞానం ఏదో మనకు తెలియదు, జ్ఞానం ఏదో అది రుచేమో మనకు తెలియదు. కాబట్టి ఎవరు ఏది చెప్పినా అది జ్ఞానమే అని మనం అనుకుంటాం. కాబట్టి అక్కడ పెద్ద సిక్కు సమస్య ఏర్పడుతూ ఉంది. అందువల్ల లోకంలో ఈరోజు ఇన్ని రకాల జ్ఞానాలు మనకు భూమి మీద వెలిసినాయి. ఏది సరైన జ్ఞానము అని అంటే ఏదని చెప్తావు? ఏదని చెప్పేదానికి వీల్లేదు. నాది సరైన జ్ఞానం ఎవరంటే నాదే సరైన జ్ఞానం ఎవరంటే ఇంకోరు కూడా నాదే సరైన జ్ఞానం అంటున్నారు. కాబట్టి ఏది సరైన జ్ఞానమో చెప్పడానికి అవకాశం లేదు. మళ్ళీ ఇటువంటి అవకాశం లేని సందర్భంలో మనం అసలైన జ్ఞానాన్ని ఎలా గుర్తించగలము? గురువును గుర్తించలేనప్పుడు జ్ఞానాన్ని కూడా గుర్తించలేము మనం. ఎందుకంటే అతను వ్యక్తిగా ఉండి చెప్పినప్పుడు వ్యక్తిగానే చూస్తాం, కానీ ఆయన గురువుగా మనం చూడము. ఒకవేళ ఏదైనా గుర్తింపు ఉంటుందా గురువుగా ఉండేదానికి అని అంటే అటువంటి గుర్తింపులు ఎక్కడ ఉండవు. అందువల్ల పెద్ద సిక్కు సమస్య ఏమంటే ఈ గురు పౌర్ణమి రోజైనా కానీ గురువును మనం కనుక్కోగలుగుతామా అంటే గురు పౌర్ణమి రోజు కనుక్కోలేము, ఇంకో పౌర్ణమి రోజు కనుక్కోలేము, ఇంకో పౌర్ణమి రోజు కలిగేది. సంవత్సరంలో ఏ పౌర్ణమి రోజు కూడా కనుక్కోలేము. అంటే గురువు ఒకడు ఉన్నాడు అనేదానికి గురు పౌర్ణమిని గుర్తు పెట్టుకున్నాం మనం. గురువు అనేవాడు ఒకడు ఉంటాడు అనే దాని కొరకు మనకు ఆ జ్ఞాపకం కోసము
ఈ గురు పౌర్ణమి అనే దాన్ని పెట్టుకున్నాం. పౌర్ణమి అనే దాన్ని ఎందుకు మనం వాడుకుంటున్నామంటే ఇంతకుముందు చెప్పినాం అనమాట, జ్ఞానానికి సంపూర్ణమైనటువంటిది ఈ పౌర్ణాన్ని మనం గుర్తుగా పెట్టుకున్నాము అని. సరే, ఇప్పుడు మనం గురు పౌర్ణాన్ని గురించి మనం చెప్పుకున్నాము. ఈ గురు పౌర్ణమి గుర్తుగా మనం లెక్కించుకొని చూస్తే, సరే గురువు అనేవాడు భూమి మీద ఉన్నాడు అని అనుకుంటాం అనమాట. లేడు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంతమంది మనుషుల్లో ఎక్కడైనా ఒక గురువు ఉండొచ్చు. సరే, ఒక గురువు మనం సెలెక్ట్ చేసుకునేదానికి మనకు ఎంతకాలం పడుతుంది అంటే, వెతుకుతా పోతాం. ఈ జిల్లా మొదలు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం వెతికినా కానీ కనిపించలేదు అనుకో, ఇంకో రాష్ట్రంలోకి పోతాం. ఆ రాష్ట్రం మొదలుకొని ఇండియా అంతా వెతికిలాడినా కూడా కనిపిస్తాడని నమ్మకం లేదు. ఎందుకంటే వీడు ఫలానా గుర్తు అని మనకుంటే కదా తెలిసేది. మన జ్ఞానవంతుకు ఏమీ తెలియదు. అటువంటి సందర్భంలో మన అసలైన గురువుని ఎలా గుర్తించగలిగేది అని ప్రశ్న వస్తే, గుర్తించడానికి అవకాశమే లేదు. నువ్వు ఏ రకంగా తల్లకిందలు తపస్సు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అసలైన గురువును గుర్తించడానికి అవకాశం లేదు. నేను కనుక్కోగలను ఆయన మాటను బట్టి, ఆయన తీరును బట్టి, ఆయన నడకను బట్టి. అంటే ఆయన నడక చూసి కనుక్కునేదానికి లేదు, ఆయన మాట తీరును బట్టి కనుక్కునేదానికి లేదు, ఏం చేసేదానికి లేదు. మాట తీరును బట్టి కనుక్కుంటామంటే ఆయన స్వచ్ఛమైన భాష మాట్లాడండి, పనికిమాల భాష మాట్లాడతారు. ఆయన ఆ బయట కనుక్కునేందుకు అవకాశం లేదు. ఆయన నడకను బట్టి కనుక్కుంటామంటే ఆ నడక కూడా సరిగా ఉండదు. ఆ బయట కనుక్కుంటావు. నడకలు సక్రమైన ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మళ్ళా వాడు గురువు అనుకుంటే నువ్వు అది ఆయన గురువు అయినాడు. భాష సక్రమైన వాళ్ళు ఉన్నారు, ఆ భాష సక్రమైన ఉన్నటువంటి గురువు అనుకుంటే అతను గురువు అన్నాడు. ఇప్పుడు గురువు అనే దాన్ని ఎటు కనుక్కునేందుకు అవకాశం లేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే, గురువు అని మీరు గుర్తుపెట్టుకోండి, వాడు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకునేదానికి మనం గురు పౌర్ణాన్ని సంవత్సరానికి అవుతుంది మనము లెక్కించుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, ఈ గురు పౌర్ణమి సందర్భంలో మళ్ళా గురువును అసలు కనుక్కోవడానికి అవకాశమే లేదంటే, ఇంకా ఎందుకు ప్రయత్నం, మనం ఊరుకోవడానికి మంచిది కదా అని అంటే, అట్లా ఊరుకోవడానికి నువ్వు ఊరుకుంటే నీకెంత జ్ఞానం తెలుస్తుంది? మళ్ళీ ఇదొక ప్రశ్న. నువ్వు ఉండకూడదు, నువ్వు ఉండకుండా జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా. నువ్వు ప్రయత్నం చేయాలంటావు, యాటికి పోయి ఎవరిని పట్టుకునే అది గురువు కాదంటావు, అవునో కాదో అంటావు. ఒకవేళ గురువు కాదు అనుకుంటే అది అంత వేస్ట్ అంటావు. మళ్ళీ వేస్ట్ అనేప్పుడు మాకు నిజమైన జ్ఞానం ఎటు తెలుస్తుంది? మళ్ళీ అసలైన గురువు ఎటు తెలుస్తాడు? మన ఇప్పుడంతా వృతాప్రాయం కదా మీరు చెప్పేది. ఎటు చేయనా సిక్కు సమస్య, ఇట్లా పోయినా సిక్కు సమస్య, ఎట్లా పోయినా సిక్కు సమస్య. దీని పరిష్కార మార్గం ఎట్లా అని మనం ప్రశ్న వేసుకుంటే, దీనికి దేవుడు ఏం చెప్తాడంటే, పరిష్కారం అనేది ప్రతిదానికి ఉంటుంది మనకు. కానీ ఆ పరిష్కారం ఏదో మనకు దేవుడే తెలియజేయాలి. ఇప్పుడు మనం దేవుడే తెలియజేయాలంటే ఇప్పుడు ఎక్కడ తెలియజేసాడని మనం అనుకోవాలి. అదైనా కానీ ఆ పరిష్కారమైనా కానీ ఎక్కడో చాట పలాంది ఉంది చెప్పుకోవాలంటే మరి ఎట్లా? సరే, దానికి మనకు ఒక గుర్తింపు ఉంది. భగవద్గీత తీసుకొని దాంట్లో ఒక శ్లోకంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాం అనమాట. అంటే శ్రద్ధను బట్టి నీ జ్ఞానం వస్తుంది అని చెప్పాం. శ్రద్ధను బట్టి నీ జ్ఞానం తెలియబడుతుంది. ఇప్పుడు గురువుని బట్టి తెలియబడుతుందని చెప్పలేదు. ఇక్కడ చూసుకోండి మీరు, ఇంకొక చిన్న లిటిగేషన్ అది. ఇక్కడ గురువుని బట్టి నీ జ్ఞానం తెలియబడుతుందని చెప్పలేదు, శ్రద్ధను బట్టి తెలియబడుతుంది అన్నాడు. చెప్పేవాడు ఎవరు? గురువు. తెలిసేవారికి దేవుని జ్ఞానం ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. ఆ దేవుని జ్ఞానం ఎవరు చెప్పాలి? గురువు చెప్పాలి. తెలుసుకునేది ఎవరు? మనిషి తెలుసుకోవాలి. మనిషికి ఎట్లా తెలుస్తుంది గురువు చెప్పే జ్ఞానం? గురువు ఎవడో కనుక్కోవడానికి అవకాశమే లేదు. మళ్ళీ గురువుని కనుక్కోవడానికి అవకాశం లేడు. గురువు జ్ఞానం మనకెట్లా తెలుస్తుందంటే, నీకు ఒకటి సూత్రం ఉంది. నీకు శ్రద్ధ ఉంటే జ్ఞానం తెలుస్తుంది, నీకు శ్రద్ధ ఉంటే జ్ఞానం తెలియబడుతుంది. చూడు ఎక్కడుంది, మళ్ళీ ఎటు పోయి ఇక్కడికి వచ్చింది. నీకు నువ్వు కనుక్కునేదానికి అవకాశమే లేదు, కూడా కనుక్కునేదానికి వీలు లేదు. నేను కనుక్కుంటా ఉన్నామని అది మళ్ళీ దినం మధ్యాహ్నానికంతా అయిపోతుంది. అది నువ్వే నిర్ణయం చేసుకుంటే ఈయన గురువు కాదని, వేరే గురువు అనుకునే కానీ అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మీరేం చేస్తారంటే, అవన్నీ గురువును కనుక్కునేది మనం ఎట్లా చేయలేము, ఆ పని మన చేత కాదని చేతులు ఎత్తేసి మనం ఏ మార్గాన్ని అనుసరిస్తే మనకు అసలైన జ్ఞానం తెలుస్తుంది, దైవ జ్ఞానం తెలుస్తుంది అని ప్రశ్నకు వచ్చేస్తాం. మనం దేవుని జ్ఞానం మనకు ఎలా తెలియబడుతుంది అని ప్రశ్నకు వస్తే, నీకు శ్రద్ధ ఉంటే తెలుస్తుంది. చాలా సులభంగా చెప్పాడు ఈయన.
నీకు శ్రద్ధ ఉంటే తెలుస్తుంది అన్నాడు. ఎవరు చెప్పినది? భగవద్గీతలో కృష్ణుడు. ఆయన చెప్పినాడు, నేను చెప్పే జ్ఞానం రహస్యమైనది అని చెప్పినాడు. రహస్యమైనదని చెప్పినా కానీ ఆయన గురువు మనిషి మనకు అర్థం కాదు. అంటే తెలుస్తుంది. ఈరోజు కనుక్కోలేకుండా నేను ఈరోజు కూడా ఆయన మనిషి గురువు అని ఎవరికి అర్థం కాలే. ఎవరైనా అడుగు, ఒకవేళ అంతం అయితే మనకు జ్ఞానం తెలిసి ఆయన గురువు అని మనం అంటే పోయి ఆ అప్ప గురువు అంటే స్టూడియోలకు అంటారు. అంటే పెద్ద హేళనగా మాట్లాడతారు అనమాట. ఇంతమంది దేశంలో ఉంటే అందరిని విడిచిపెట్టి ఆడవాళ్ళు ఏదైనా నడమే తీసుకొని కూర్చున్నాయని ఆయన గురువు ఆయన అంటారు అనమాట. ఈ రకంగా ఇప్పటికి కూడా అతను గురువు అని, ఆయన కృష్ణుని గురువు అని నమ్మేదానికి అవకాశం లేకుండా ఆయన ఉన్నాడు అనమాట. సరే, ఆయన ఎట్లా మనకు శ్రద్ధ ఉంది కాబట్టి మన జ్ఞానం తెలుసుకుంటామని సూత్రం ఉంది మనకు. సరే, మనకు శ్రద్ధ ఉంది కాబట్టి మనకు ఏం జ్ఞానం తెలిసింది? భగవద్గీతల జ్ఞానం గొప్పదని తెలిసింది. అదే మనకి ఇప్పుడు ముఖ్యం. కృష్ణుడు చెప్పిన జ్ఞానం, ఆయన గొప్పవాడు, ఆయన గురువు అని మనం అనుకోలేదు. కానీ మనకు దేవుని గురించి తెలుసుకోవాలనే శ్రద్ధ ఉంది కాబట్టి మొదటి నుంచి మీకు ఉంటే, మీకు దేవుని గురించి తెలుసుకోవాలనే శ్రద్ధ ఉంటే చూడండి, ఇంకోటి ఆ గురువు దగ్గరికి ఈ గురువు దగ్గరికి అని పేరు పెట్టుకోవద్దండి. ఆ దేవుని ఈ దేవుని అని పేరు పెట్టుకోవద్దండి. మీరు దేవుణ్ణి గురించి, దైవజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే శ్రద్ధ ఉంటే నీకు దైవజ్ఞానం తెలియబడుతుంది. ఎట్లా తెలియబడుతుంది? అప్పుడు అసలైన గురువు ద్వారా తెలియబడుతుంది. నీకు అసలైన గురువు అప్పుడు నీకు ఆ అసలైన గురువు ద్వారా నీకు జ్ఞానం తెలుస్తుంది. నువ్వు ఆయన ఎత్తుక్కోలేవు, కానీ ఆయన నీకు అందిస్తాడు. నువ్వు గురువును వెతుక్కోవడానికి అవకాశం లేదు. నువ్వు గుడ్డి అనివి, నీతో కాదు, నువ్వు చూడలేవు ఆయన. నీకు జ్ఞానం, నీకు శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధ ఎవరికి ఉంది అని ఆయనకు తెలుస్తుంది. ఆయన నీకు జ్ఞానం అందిస్తాడు అన్నమాట. అర్థమైందా? ఓ పచ్చి ఉంటుంది, 10 కిలోమీటర్ల దూరంలో ఓ పశువు, చనిపోయిన పశువు పడిపోయింది. అది ఇది తినాలి. అది 10 కిలోమీటర్ల దూరంలో, ఇది ఎక్కడ 10 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడుండే పశువు దీనికి తెలుస్తుంది? తెలియదు కదా. మనుషులు కూడా కనుక్కోలేరు దాని దూరంలో ఉండేదాన్ని. కానీ దేవుడు ఏం చేశాడంటే దానికి ఒక చిన్న ఇది పెట్టినాడు, గ్రాహిత శక్తి పెట్టినాడు. అటు తిరుగుతానే అక్కడ సైడ్ ఈకలు పెరుగుతాయి దానికి, చిన్నగా నవ్వబెట్టినట్టు అవుతుంది దానికి. అంటే ఇక్కడ ఏదో ఆహారం ఉందని మొదలు పెడుతుంది అన్నట్టు. ఇటు చూసి లేచిపోతుంది అది. ఆడేముండదు దానికి. దానికి అటు సైడ్ ఈకలు పెరిగితే అటు సైడ్ పోతుంది అది. అటు సైడ్ పొంగ అది కనిపిస్తుంది. చూడండి అట్లా. ఆ రకంగా శ్రద్ధ ఉన్నటువంటి వాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ పక్క గురువుకు నవ్వు పెడతాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడంటే, నా జ్ఞానం మీద శ్రద్ధ ఉన్నాడు, నా శిష్యుడు ఈ పక్క ఉన్నాడని ఆయన కనుక్కుంటాడు. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఆయన కనుక్కుంటాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, మీరు కనుక్కోలేరు. ఇప్పుడు మనం కనుక్కోలేరంటే పరిష్కారం ఏంటంటే మీకు అవసరం లేదు. మీకు ఒకటి ఉంది పరిష్కారం. ఏమిటిది? శ్రద్ధ. మీకు శ్రద్ధ ఉంటే ఆయన మిమ్మల్ని కనుక్కుంటాడు. శ్రద్ధ లేకపోతే ఏంటి కనుక్కుంటాడు? నువ్వే ఆయనే. కాబట్టి ఆయన గురువునే నీకు జ్ఞానం తెలియజేయడు. కాబట్టి నీకు శ్రద్ధ ఉంటే ఆయన గురువు అని తెలియబడుతుంది. ఎవరు? ఆయన ఎవరైనా తెలియబడుతుంది? ఆయనే తెలియబడుతుంది. ఆయన గురువు దేవుడే తెలియబడుతుంది నీకు శ్రద్ధ ఉంటే. నీకు ఎప్పుడైతే శ్రద్ధ ఉంటే అప్పుడు నీకు జ్ఞానం తెలియబడుతుంది. ఎక్కడైతే నీకు జ్ఞానం తెలియబడిందో ఆయన గురువు అని తెలియబడుతుంది. ఎప్పుడైతే ఆయన గురువు అని తెలియబడిందో ఆయనే అని తెలియబడుతుంది. అర్థమేనా? అప్పుడు ఏమవుతుంది? నువ్వు నిజమైనటువంటి మార్గాన్ని చేరినట్టు అవుతుంది. అంత ఇదంతా ఏమిటో బాగా అర్థం కాలే మనకు. అర్థమవుతుందా? అర్థం కాలే. కొంతమందికి అర్థమైందేమో. ఆయనే ఏమిటి ఎవరు ఆయన, అసలు ఆయన ఎవరు, ఈయనెవరు, ఆయనే ఎవరు అదంతా ఇది కోడి భాష ఉన్నట్టు. ఇదంతా సగం అర్థమే సగం అర్థం కాకుండా అట్లే ఉంటుంది. ఇది గురువు అంటే గుర్తించబడడు. ఆయన నీకు గుర్తించబడాలి అంటే నీకు ఒకటే సూత్రం. నీ దగ్గర నీకేం నువ్వేం చెప్తున్నావు? దేవుని జ్ఞానం దేనికే తెలిసిన ఒక సూత్రం చెప్పారు మొట్టమొదట. దేవుడు మాట్లాడు, వినిపించడం, కనిపించడం చెప్పారు. దేవుడు మాట్లాడు, మనకట్ట జ్ఞానం తెలుస్తుంది అంటే గురువు చెప్తా అంటారు.
దేవుడు గురువుగా చెప్తాడని చెప్పినారు, గురువు చెప్తాడు, మనిషి చెప్పడని చెప్పినారు. మళ్ళీ మనిషి చెప్తాడంటే మనిషి చెప్పడని చెప్పినాడు, మనిషి చెప్పకపోతే ఎట్లా చూస్తుందంటే గురువు చెప్తాడని చెప్పినాడు. సరే ఎవరెవరు గురువు చెప్పలేదంటే వాడు ఉంటాడు, మనిషి మాదిరి ఉంటాడంట. మళ్ళీ అట్లా కనుక్కునేది కాదు, వాడు గురువు గారు సపరేట్గా ఉంటాడంటే అట్లా కనుక్కునేదానికి వాడు మనిషి మాదిరి ఉంటాడు. సరే వాడు మనిషి మాదిరి ఉంటే వాళ్ళు ఎట్లా కనుక్కుంటాం, జ్ఞానం ఎట్లా తెలుసుకుంటామంటే నువ్వు తెలుసుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే వాడు మనిషి మాదిరి ఉన్నాడు కాబట్టి ఆయన గురువుని నువ్వు నమ్మలేవు. సరే గురువు మనిషి మాదిరే ఉంటాడు, నమ్మకపోతే ఎట్లా అంటే ఆ మనిషిని నమ్ముకుంటావు, గురువే నమ్ముకుంటావు, నమ్మకం ఏది ఎవరైనా పట్టుకోవచ్చు నువ్వు. కాబట్టి అట్లా పెద్ద చిక్కే. ఈ చిక్కులన్నీ పోవాలంటే ఏం చేయాలి, నీతో కాని పని గురువుని తెలుసుకోవాలంటే. అర్థమైనా? గురువు మనిషి కాదు, గురువు మనిషి కాదు. గురువు జ్ఞానం చెబుతాడు, మనిషిగా చెబుతాడు. చూడద్దు, గురువు మనిషి కాదు, మనిషిగా గురువు చెబుతాడు. అంత తికమక్క జ్ఞానం అంతది. గురువు దేవుడు, గురువు దేవుడు. దేవుని తప్ప దేవుని తప్ప మనిషికి జ్ఞానం తెలియదు, దేవుని తప్ప మనిషికి జ్ఞానం తెలియదు, కానీ గురువుకు తెలుసు. దేవుని తప్ప మనిషికి జ్ఞానం తెలియదు, గురువుకు తెలుసు. గురువు ఎట్టుంటాడు, మనిషి మాదిరి ఉంటాడు. మళ్ళా కాదు వాళ్ళు, మళ్ళీ మనిషికి తెలియదు అంటాడు, మళ్ళీ మనిషి మాదిరి ఉంటాడు. మనిషి మాదిరి ఉన్నాడు, వాడు మనిషి కాదు కదా, మనిషి మాదిరి ఉన్నాడు అంతే, మనిషి కాదు కదా వాడు గురువు. మళ్ళీ ఆ గురువు చెప్పేదే నిజమైన జ్ఞానం. నిజమైన జ్ఞానం అది ఎట్లా తెలుస్తుంది, గురువు అని ఎట్లా గుర్తులో పట్టలేవు. ఏ రకంగా చూసి బాహ్యంగా అతనికి అనుకునేందుకు అవకాశం లేదు. గురువును గుర్తించడానికి సాధ్యం కానే కాదు, ఎవరితోనూ కాదు. దేవుణ్ణి ఎలాగైతే చూడలేమో ప్రత్యక్షంగా ఉన్న గురువును కూడా గుర్తించలేము. సూత్రం అది అర్థమైందా? ప్రత్యక్షంగా ఉన్నట్టు గురువును కూడా గుర్తించలేము. ఇప్పుడు నాకు గురువు ఉన్నాడు అని అంటే యా గురువు అంటే మనిషి గురువా, మనిషి గురువా, దేవుని గురువా? అంటే గురువు ఉన్నాడంటే ఇప్పుడు కొంతమంది ఉపదేశం తీసుకొని నా గురువు ఉన్నాడు అంటారు. ఉన్నాడు, నువ్వు లేదు మనం ఎందుకంటాం? నా గురువు కాదా అంటే గురువే, ఎందుకు కాదంటాం మేము? గురువేనేమో నీ గురువు, గురువు కాదనేది అవకాశం లేదు కదా. అది నీ గురువే ఉండొచ్చు దేశానికంతా, అట్లా అనేదానికి కూడా అవకాశం లేదు. నా గురువు గొప్పవాడు అంటే గురువు గొప్పవాడు ఉండొచ్చు, ప్రపంచానికి అది దేవుడే ఉండొచ్చు. కానీ మనం చెప్పాను కాదు, నేను గుర్తించలేకపోవచ్చు, నువ్వు గుర్తించుండొచ్చు. కాబట్టి ఎవరిని కాదని చెప్పేదానికి లేదు, ఎవరిని అవునని చెప్పేదానికి కూడా కాదు, అంతే కదా. అందువల్ల మనం ఏం చేయాలి అంటే అసలైన జ్ఞానం తెలియాలంటే అది గురువు ముఖత వచ్చేటువంటి జ్ఞానమే మనకు తెలియబడుతుంది, ఏ రకంగా తెలియబడదు. ఎందుకంటే దేవుని జ్ఞానం అతను ఒక్కడే చెప్పగలడు భూమి మీద, ఏ మనిషికి తెలియదు. మళ్ళీ ఆయన మనిషి కాదు, ఆయన సాక్షాత్తు రూపం మారిన దేవుడు, అంతే కదా, మారు రూపంలో ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన చెప్పే జ్ఞానం మనకు వల్లే మన దేవుడు తెలియబడతాడు. అసలైన జ్ఞానం మార్గం మనకు తెలియబడుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞాన మార్గం తెలియబడుతుంది. ఎక్కడ లేదంటే ఎవరు చెప్పలేని మార్గం, అంతే కదా. ఎవరు చెప్పలేదు ఎక్కడైతే తెలియబడుతుందో అది నిజమైన దైవ మార్గం. మన దైవ మార్గం, నిజమైన దైవ మార్గం తెలియాలంటే ఇతను చెప్పేది నిజమైన దైవ మార్గం మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? అతనెవరు నువ్వు గుర్తించాలి, అతనెవరు నువ్వు గుర్తించడానికి వీలు లేదు. మనం ఏం చేయాలి? వీలు లేదు కాబట్టి ఇంకో ఉపాయం వెతుక్కోవాలి మనం. ఆ ఉపాయం ఏమిటి అంటే ఒకే ఒకటి నీకు ఉపాయం. నీకు దేవుని జ్ఞానం తెలుసాలంటే నువ్వు ప్రత్యక్షంగా ఎవరిని చూసి కనుక్కోలేవు, వాళ్ళు చెప్పేది బలంగా నీకు అర్థం కాదు, అది సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల నువ్వు శ్రద్ధను పెంచుకో, అది నీ చేతలేని పని. ఓ వ్యక్తి వస్తాడు, నాకు రోగం ఉంది, నాకు ఇటుకు వస్తే పోతుందంటే ఇటుకు వచ్చేట పోతుంది, ఇటుకు వచ్చేట్లా పోదు. నువ్వు జ్ఞానం తెలుసుకుంటే పోతుంది. జ్ఞానం వల్ల కర్మలు పోతాయని దేవుడు చెప్పాడు కదా, ఆ మాట మీద విశ్వాసం ఉంటే పోతుంది, ఆ రకంగా పోతుంది. కానీ ఇక్కడ ఎవరు దాన్ని పోగొట్టే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తాం. ఆ రకంగా నీకు శ్రద్ధ ఉంటే నీ జ్ఞానం తెలియబడుతుంది, లేకపోతే తెలియబడదు. నీకు శ్రద్ధ అనేది ఉంటే గురువు నీకు జ్ఞానం చెప్తాడు. ఎవరు చెప్తారు? ఇప్పుడు నీకు శ్రద్ధ ఉంటే ఎవరు చెప్తారు జ్ఞానము? గురువు చెప్తాడు. గురువు చెప్తే అప్పుడు ఓహో ఇది నిజమైన జ్ఞానము అని నువ్వు అనుకోవచ్చు. మళ్ళీ అప్పుడు ఈయన నా గురువు అని అనుకునేందుకు అవకాశం ఉంది కదా. నిజ జ్ఞానం తెలిసింది ఈయన అసలైన గురువు అని అనుకునేందుకు అవకాశం ఉంది కదా. అప్పుడు కూడా తికమక పెట్టేస్తాడు, అప్పుడు కూడా తెలియనాడు. ఇక్కడ గురువు కాదు అని ఈయన గురువు కాదు అనే అనుమానమే తెప్పిస్తాడు. కానీ ఆయన మాత్రం నువ్వు చూడకూడదు. చూసుకో, నువ్వు చూసేది జ్ఞానాన్ని చూడాలా. ఆయన చూసినావా?
ఆయన దొరకడు. గురువు అనేటువంటి ఏమాత్రం అర్థం కాకుండా చేస్తాడు. అందువల్ల అప్పుడు కూడా నాకు అసలైన జ్ఞానం తెలిసింది, చెప్పేవాడు నిజమైన గురువు, ఎవడైతే నిజమైన గురువు ఉంటే వాడే దేవుడు ఉంటాడు అని అనుకుంటే ఏమాత్రం అవకాశం లేకుండా తెలియకుండా చేస్తాడు. ఎన్నో సమస్యలు తీసుకొచ్చాడు, ఏవో తీసుకొచ్చాడు, అవన్నీ చూసేసరికి సమస్యలు చిన్నగుంటా, ఏం చెప్పేదగుంటా, ఇదే అదే అని అర్థం కాకుండా గందరగోళం అయిపోతాం మనం. అందువల్ల ఆ రకంగా కూడా వ్యక్తిని చూసేదానికి అవకాశం ఉండకుండా నువ్వు జ్ఞానాన్నే చూడు, నువ్వు తెలుసుకునే జ్ఞానమే అసలైంది కాదా నీకు అంతరంగంలో తెలిసిపోతుంది. ఈ రకంగాను శ్రద్ధ అనేది ఎప్పుడైతే శరీరంలో నువ్వు పెంచుకుంటావో అప్పుడేమవుతుంది, అసలైన గురువు దొరుకుతాడు. అసలైన గురువు ఎప్పుడైతే దొరికినాడో అసలైన జ్ఞానం ఎప్పుడు దొరుకుతుంది. అసలైన జ్ఞానం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు నీకు మోక్షము అనేటువంటిది ఏమిటిదో నీకు అర్థమవుతుంది. దేవుడు అనేవాడు ఎవడో అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు అర్థమయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం దేవుని జ్ఞానం దేవునికే తెలుసు అనే పాయింట్ మనం తీసుకుంటే అదే దాన్ని మనం దేవుని ద్వారానే మనకు తెలుస్తుంది అంటే ఏమాత్రం తెలియదని తెలిసిపోయింది కదా. అది ఎట్లా ఆ దేవుని జ్ఞానం మనకు చేరాలంటే పైకి పోయి కిందికి పోయి ఇంకో రకంగా పోయి వెనక్కి పోయి ముందరకు పోయి లాస్ట్ మనకు చేరుతుంది. కానీ ఆ తికమక రూట్లో తికమక మార్గాల్లో వచ్చి నీకు చేరుతుంది. నాకు ఈ మార్గంగా చేరింది నాకు చెప్పేదానికి అవకాశమే లేదు. అట్లా అవకాశం లేకుండా దేవుడే ఆ రకంగా ఆయన పద్ధతిని మలిచి పెట్టుకున్నాడు. ఇప్పుడు కృష్ణుడిని దేవుడు అందామా అని అంటే ఆయన దేవుడు అనుకోకుండానికి 99 ఆధారాలు ఉన్నాయి. జ్ఞానం చెప్పినాడు కాబట్టి ఆయన దేవుడు అంటాం మనము. జ్ఞానం భగవద్గీత చెప్పినాడు కాబట్టి దేవుడు అంటాం. 99 సంవత్సరాలు ఇప్పుడు భగవద్గీత చెప్పినాడు. అర్థమైందా? 89 సంవత్సరాలు 89 సంవత్సరాలు ఎంత చూసినా ఆయన దేవుడు కాదని తెలుస్తుంది, గురువు కాదని తెలుస్తుంది. అది 90 సంవత్సరాల్లో అది ఒక రోజు అంతే కదా, ఒక 5 నిమిషాలు ఆ రోజు చెప్పిన దాన్ని బట్టి దేవుడు ఏంటంటాం మనం. మళ్ళీ మిగతాప్పుడు కూడా దేవుడు కాదని తెలిసింది మనకు. మళ్ళీ ఆయన జ్ఞానం చెప్పినట్టు ఏం చెప్పలే, ముందు చెప్పినట్టే ముందు చెప్పలే, వెనక చెప్పినట్టు వెనక చెప్పలేదు. 90 సంవత్సరాలు అంటే ఏమైనా చెప్పినట్టు చెప్పలేదు. ఈ ఆయన వయసు 90 సంవత్సరాల వయసులో ఒక 5 నిమిషాల జ్ఞానం చెప్పినాడు. భగవద్గీత 5 నిమిషాలు చెప్పినది. అది శాంతిసేపు చెప్పలేదు, 700 శ్లోకాలు చెప్పలేదు. అది ఆ 5 నిమిషాలు చెప్పిన జ్ఞానాన్ని బట్టి మనం ఏమంటున్నాము, ఈయన గురువుగా ఉండొచ్చు అనుకుంటాం. ఆయన గురువుగా ఉంటే ఎవరికైనా కానీ ఉపదేశం ఇచ్చినాడా, ఏమైనా కొంతమంది శిష్యుల్లో చేర్చుకున్నాడా, నేను గురువుని అని చెప్పినాడా, ఎక్కడైనా మళ్ళీ జ్ఞానం చెప్పినాడా? లేదు. అప్పుడు అవసరాల నిమిత్తము జ్ఞానాన్ని యుద్ధం చేసేదానికి అంత ప్రోత్సాహం చేసి ఉబ్బించి తప్పించి ఆ యుద్ధం చేయించాడు తప్ప అదే జ్ఞానం అంటారు. ఇప్పుడు కొంతమంది చెప్తారు ఆ యుద్ధం చేయించడానికి అవసరాన్ని బట్టి చెప్పినాడు, దాని మీద జ్ఞానం అనుకుంటా అసలు తెలివి తక్కువ అంటారు. సో అది కూడా తెలివి తక్కువ వీళ్ళకు. అంటే ఆయన చెప్పిన జ్ఞానం కూడా వాళ్ళకి తెలివి తక్కువ కనిపించింది. ఆ అర్జునుడిని యుద్ధం చేయించడానికి కోసమే చెప్పినాడు అని వీళ్ళకి అర్థమైంది తప్ప ఇంకో రకంగా అర్థం కాలేదు. అక్కడ ఉండేది ఏమిటిది? అసలైన జ్ఞానమే. శ్రద్ధ ఉన్నవానికి అసలైన జ్ఞానం, శ్రద్ధ లేనివానికి ఏమవుతుంది? అదే జ్ఞానం మాది కనిపించలేదు. ఈ రకంగా కొంతమందికి దేవుడు చెప్పినదైనా కానీ అంటే గురువు చెప్పినదైనా కానీ అంటే మనిషి ఆకారంలో ఉన్న గురువు చెప్పినదైనా కానీ అది దేవుని జ్ఞానంగా కనిపించదు. అది పెద్ద రహస్యంగా మనకు అర్థమైనా కానీ అది అర్థమయ్యేదానికి అవకాశం లేకుండా చేస్తాడు దేవుడు. అర్థమైందా? ఆయన ఎప్పుడు వచ్చినా కానీ భూమి మీదకి ప్రత్యేకంగా ఉంటాడు. కానీ ఆ ప్రత్యేక దేవుడు మనకు తెలియదు. అర్థమైందా? ఇంకొకటి ఏమేంటే ఏ రకంగా కనుక్కోవడానికి అవకాశం లేదని చెప్పాం కదా మనం. ఒకే ఒక శ్రద్ధను బట్టి కనుక్కోవడానికి అయితే అంటాం కదా. శ్రద్ధ ఏ మానవునికి లేదనుకో భూమి మీద. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది మనకు, ఏ మనిషికి భూమి మీద శ్రద్ధ లేనప్పుడు ఆయన ఉండి ఏం ప్రయోజనం, లేక ఏం ప్రయోజనం అని మనకు అనుమానం వస్తుంది. శ్రద్ధ ఏ మనిషికి లేదు, లేనప్పుడు ఆయన ఉండి మన జ్ఞానం చెప్పడు కదా, జ్ఞానం చెప్పే అవకాశమే లేదు కదా. అందువల్ల శ్రద్ధ లేనప్పుడు ఎట్లా అందరికీ శ్రద్ధ ఎక్కడుంది? మనం చెప్పంగా శ్రద్ధ అంతో ఇంత కలిగేది పెద్ద గొప్పగా ఉంది. సరే మనం వెనక్కి పోయి చూస్తాం. 5000 సంవత్సరాల పూర్వం ద్వాపరయుగం అంత్యంలో ఆయన భగవద్గీత రోజు చెప్పిన రోజు శ్రద్ధ ఎంతమందికి ఉంది అని అడిగాను.
ఎవరికి లేదు శ్రద్ధ ఆ రోజు. ఇది మనం ఇప్పుడు ఏమనుకున్నాము, శ్రద్ధ ఎవరికి లేకపోతే ఏమవుతుంది అని అడిగినా కదా ప్రశ్న. ఇదే ప్రశ్న ఆ రోజు వచ్చింది. ఏమని? శ్రద్ధ ఎవరికి లేదు ఆ రోజు. జ్ఞానం మీద తెలుసుకునే శ్రద్ధ లేదు. జ్ఞానం అనేది ఒకటి ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడు, గురువు రూపంలో చెప్తాడు అనేటువంటి ధ్యాస ఎవరికి లేదు. గురువులు దండుకున్నారు, వీళ్ళు చెప్పేంత జ్ఞానమే అనుకున్నారు. మళ్ళీ ఆ రోజు శ్రద్ధ ఎవరికి లేదు. అయినా కానీ గురువు ఏం చేశాడు ఇది తెలిసినా అంటే శ్రద్ధ పుట్టేటట్టు చేసినాడు. వాళ్ళకి పుట్టేటట్టు చేసి వాడిని ప్రశ్న చేసేటట్టు చేసి అటువంటి అవకాశం కలిగించాడు. అటువంటి తికమక పెట్టి ఇప్పుడు యుద్ధంలో అర్జునుడు పిలుచుకొని పోయి వాడి గందరగోళ పరిస్థితి ఏర్పరిచి వాడు ప్రశ్న అడిగేటట్టు చేసి అప్పుడు జ్ఞానం చెప్పినాడు. కానీ శ్రద్ధ ఉంటే అడిగినా చెప్పండి మీరే. ఆయన శ్రద్ధ ఉంటే చెప్పినాడా? శ్రద్ధ ఉంటే జ్ఞానం చెప్తాడో మరి అనుకున్నాం కదా. శ్రద్ధ ఉంటే ఈయన అర్జునుడికి శ్రద్ధ ఉంటే జ్ఞానం చెప్పినాడు అక్కడ భగవద్గీత? చెప్పలేదు. శ్రద్ధ లేకుండా చెప్పినాడు. శ్రద్ధ లేకుండా ఇరుక్కొంతులు ఇరికి చెప్పినాడు. అర్థమైందా? శ్రద్ధ అంటే అప్పుడు శ్రద్ధ లేకుండా కానీ ఆ సమస్య వచ్చేటట్టు చేసి, ఆ ప్రశ్న వచ్చేటట్టు చేసి, అప్పుడు ఏమైనా ఎట్లా చేయాలని దారి ఏదేం చేసి తెలిసింది, ఇదే దారి నీకు, ఈ దారి తప్ప ఇంకోటి లేదు అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రకంగా మనకు శ్రద్ధ ఉందా అనుకుంటే మనకు కూడా ఈరోజు శ్రద్ధ లేదు. మనకు ఎంత మటుకు శ్రద్ధ అంటే మనకు కూడా శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉండేంత తెలుసుకుంటానంటే దేవుడు ఉండి ఉండాల్సిందే. వచ్చినప్పుడు చూస్తామంటే ఆయనకి ఏం పని లేదు, ఊరిని ఉండాల్సింది. ఎవడు రాడు, ఆయనకి ఎక్కడ శ్రద్ధ ఉండే ఉన్నాడు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికి శ్రద్ధ ఉండదు. పొద్దున్న లేచంటే ఈ ప్రపంచం మీద శ్రద్ధ ఉంది తప్ప దేవుని మీద శ్రద్ధ అంటూ ఏ మనిషికి ఉండదు. మళ్ళీ అప్పుడు దేవుడు ఏం చేయాలి? శ్రద్ధ లేకున్నా వారికి ఏదో రకంగా కల్పించి వానికి రుచి చూపించి, ఇంతకుముందు చెప్పారు కథ, రెండు ఊరికనే ఉద్దరుగా పెట్టి నోట్లో రుచి మళ్ళీ కొనుక్కొని తిరిగేస్తాడని రుచి చూపించి మళ్ళీ ఆ జ్ఞానం కోసం వాడు ప్రాకులాడేటట్టు చేసి వేస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే డబ్బులు ఏమాత్రం జోబులో తీసి ఖర్చు పెట్టినోడు కూడా ఖర్చు పెట్టి నాకు జ్ఞానం కావాలంటాడు. అర్థమైందా? మనం డబ్బులు తీసి కొనుక్కోము. నాకు వద్దు పోని వాడు ఎన్నన్నా అమ్మని వాడు కొనుక్కోమనుకో, ఎట్లా కొనుక్కోడని వాడే రెండు పెడతాడు మన నోట్లు చేతిలోకి పెట్టి. అది చూసింటాం మనం. ఏమైనా ఉద్దరిగా పెట్టి బస్ స్టాండ్లోనో ఈ రైల్వే స్టేషన్లోనో ఏమైనా ఇచ్చి ఆ రెండు నోట్లోకి వేసుకున్న తర్వాత ఇవి బాగున్నాయని కొనుక్కుంటారు చూడు. ఆ రకంగా మనకు రుచి చూపించి మనం దాన్ని నేర్చుకునేది చేస్తాడు దేవుడు. అట్లా కూడా చేస్తున్నాడు. మనకంతా అట్లా చేస్తున్నాడు. మనకు శ్రద్ధ లేదు. ఎక్కడుంది మీకు శ్రద్ధ చెప్పండి? ప్రపంచం శ్రద్ధ ఉండేది, ఇతర దేవతల మీద శ్రద్ధ ఉండేది. అసలైన ఆత్మజ్ఞానం మీద లేదు ఎవరికి శ్రద్ధ. అందరూ దేవతలు పూజ చేసేవాళ్ళే, దేవతల మీద శ్రద్ధ ఉండేవాళ్ళే, దేవతలు మొక్కిన వాళ్ళే. అటువంటి వాళ్ళని ఏం చేసినాడంటే ఒక దారికి పట్టుకొచ్చి ఒరే ఈ జ్ఞానం ఉంది అని చెప్పినాడు అనమాట. ఇది వస్తే ఇది జ్ఞానం ఉంది అని ప్రత్యేకంగా ఎవరికి తెలియదు. అటువంటి దాన్ని తెలుసుకోవాలని శ్రద్ధ ఎవరికి లేదు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు, మనకు అటువంటి శ్రద్ధ కలిగించేదానికి ప్రత్యేకంగా ఆయనే పనిచేసినాడు. ఆ రకంగా మనల్ని ఆ రకంగా తీర్చిదిద్దినాడు అనమాట. సరే, ఇంకో విషయం ఏమంటే, సరే ఏదో రకంగా భూమి మీదకి వచ్చి ఆయన మనకు శ్రద్ధ ఉంటేనే ఆయన చెప్తాడు, లేకపోతే శ్రద్ధ లేకపోతే మనకు శ్రద్ధ కలిగేటట్టుగానే చేసి చెప్తాడు. తన జ్ఞానము అడుగంటి పోకుండా చూసుకునేది ఆయన బాధ్యత, డ్యూటీ. కాబట్టి ఆ పని చేస్తాడు. ఎందుకంత ఆయనకి ఎందుకు శ్రమ? శ్రద్ధ లేని ఆయన చెప్పాలా? శ్రద్ధ ఉంటే చెప్తాడన్నారు కదా, మనకు శ్రద్ధ లేదు కదా, ఆయన చెప్పాలి వీళ్ళకు భంగపోయి అని అంటే ధర్మాలు అధర్మాలుగా మారిపోకుండా ఉండాలంటే, ధర్మాలు తిరిగి పునరుద్ధరణ జరగాలంటే, దాన్ని మళ్ళీ తిరిగి కొత్త ప్రాణం రావాలంటే ఏం చేయాలా? ఆయనే కల్పించుకొని చెప్పాలి ఏదో ఒకటి. కాబట్టి ఆయనే కల్పించుకొని మనకు తిరిగి జ్ఞానాన్ని తెలియజేసి అక్కడ భగవద్గీత దగ్గర అంతే కదా చేసేది. అప్పుడు అర్జునుడు ఆయనే కల్పించుకొని అర్జునుడు అడుక్కోకునే ఆయన జ్ఞానం చెప్పి మళ్ళీ ఈరోజు మన ధర్మాలంటే ఇవన్నీ మనకు తెలియదుగా చేశాడు. ఎవరు? గురువు. ఆయనే మనం భగవంతుడు అంటాము, మధ్యవర్తి అంటాము, గురువు అంటాము, ఆయనే పెద్దగా పిలుచుకుంటే దేవుడు అంటాము. కానీ మనిషి ఆకారంలో ఉన్నటువంటి దేవుడు, కానీ మనిషి కాదు. మనిషి ఆకారంలో గుర్తించలేము మనము. సరే, ఈ రకంగా చెప్పుకుంటే మళ్ళా అంత గొప్పవాడు భూమి మీదకి వస్తే మనిషి కాదు కదా, మనిషి కాదు. మళ్ళీ మనిషి కాదు అనేదానికి ఏమన్నా అవకాశం? మరి మనిషి అంటాం మేము కూడా. అని అంటే మనిషి అనేదానికి మనిషి కాదు అనేదానికి అవకాశం ఉంది. అంటే ఆయన జ్ఞానం చెప్పలేదనుకో, అప్పుడు ఎట్లా?
90 సంవత్సరాలు జ్ఞానం చెప్పలేదు, అప్పుడు ఆయన మనిషి అనాలి కదా మనం. 90 సంవత్సరాల తర్వాత జ్ఞానం చెప్పినాడు కాబట్టి అప్పుడు మనం గురువు అనవచ్చు, దేవుడు అనొచ్చు. అంతవరకు మనిషి అని లెక్కించుకోగలేదా? మళ్ళీ అప్పుడు ఎట్లా అంటే అప్పుడు కూడా గుర్తించుకునే అవకాశం లేదు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి ఎట్లా కనుక్కుంటాం మనము అని అంటే ఒక సూత్రం ఉంది దీనికి. మనిషి అన్నటువంటి వానికి, ఏ మనిషి అయినా కానీ భూమి మీద వానికి ఒక కోడ్ నెంబర్ ఉంటుంది. కోడ్ అంటాం మనం. కోడ్ నెంబర్ అంటే గుర్తింపు నెంబర్ అనుకోండి. అంటే ఆ గుర్తింపు నెంబర్ ఏమంటే మనం ఏలు ముద్ర వేస్తే ఇంకా అయిపోయింది గుర్తింపు. ఇది గుర్తింపు నెంబర్ ఉన్నట్టే. ఇక ప్రపంచంలో ఎవరికి ఉండదు అది. నువ్వు ఏలు ముద్ర వేస్తే ప్రపంచంలో ఎవరికి ఉండదు ఆ ఏలుముద్రగా అది తప్ప. కాబట్టి ఏం చేస్తారంటే ఎక్కడైనా దొంగతనాలు జరిగినా ఇంకోటి జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏలుముద్ర పోయంటే ఆ ముద్ర చూసుకొని ఎక్కడైనా మనుషులు ఎతికి ఈడే ఆపద వచ్చింది అని కనుక్కుంటారు. ఎదురుముద్ర చూసి ఇక ఏలుముద్ర చూసి వాడిని అది ఇది రెండో ఒకటే కాబట్టి ఈడే దొంగ అని కనుక్కునేందుకు అవకాశం ఉంది. వారి ఇంకోటి ఉండాలనుకునే అవకాశం లేదు. కాబట్టి ఒకే ముద్ర ఒకరికే ఉంటుంది. కాబట్టి అది మనం కోడ్ నెంబర్ అని అనుకోవచ్చు, కోడ్ అనుకోవచ్చు. వాళ్ళకి అది ఒకే ముద్ర ఒకరికే ఉంటుంది, ప్రపంచంలో ఇంకోరికి ఉండదు. అర్థమైందా? అటువంటి వ్యక్తులు ఉన్నారు భూమి మీద. ప్రతి వ్యక్తికి ఒక ఏలి ముద్ర ఉంది. ప్రతి వ్యక్తికి ఒక ఏలి ముద్ర ఉంది. ప్రతి వ్యక్తికి శరీరంలో ఒక వాసన ఉంది. ప్రతి వ్యక్తికి శరీరంలో వాసన ఉంది. అంటే ఈయన ఏలి ముద్ర ఇంకొకరికి ఎట్లా ఏ విధంగా లేదో ఒకరికి ఉండే వాసన ఇంకొకరికి లేదు. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల రకాల వాసనలు ఉన్నాయి, వేరు వాసనలు. అది ఏం చేస్తా అంటే గ్రహణశక్తి బాగా ఉండేట్టు కుక్కలు ఏం చేస్తా అంటే ఒక్కరిని అటు వాసన చూపిస్తే వాడు 1000 మందిలోనే వాడిని గుర్తించి కనుక్కుంటాయి మనిషిని. ఇది వాళ్ళ పలానా వాసన గుర్తిస్తాయి. మళ్ళీ అదే వాసన గుర్తించి కనుక్కోగలుగుతాయి. అంటే అదే వాసన గుర్తుపట్టగలుగుతాయి. అందువల్ల ఈ అటువంటిది మనకు అంటే అటువంటి వాసన పట్టుకునేటువంటి కుక్కలు ఉన్నాయి, గ్రహణశక్తి ఉన్నటువంటి ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఒక వాసన ఉంది, ఒక గుర్తింపు ఉంది అన్నమాట. అర్థమైందా? ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అంటూ ఉంది, జీవశక్తి అని. దైవశక్తి కాదు, జీవశక్తి. ఆ జీవశక్తి అనేది ప్రతి వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది. అది దాని అతనికి ఉండేది ఇంకొకరికి ఉండదు. ఈ రకంగా వ్యక్తికి ఒక శక్తి, వ్యక్తికి ఒక ముద్ర, వ్యక్తికి ఒక గంధము అంటే ఒక వాసన. ఈ రకంగా 3 పర్మనెంట్గా ఉంటాయి అన్నమాట. వ్యక్తి వేరువేరు ఉంటాయి. ఒకనుకున్నదాన్ని ఇంకొకటి మేటుగా కలసవు. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండే నియమం ఇది. ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండే నియమము ప్రతి వ్యక్తికి ఒక వాసన, ఒక ముద్ర, ఒక శక్తి, ఈ 3 ఉంటాయి. ఇది ఎక్కడ మీకు వినిపించదు. ఏ సైంటిస్టు దీని గురించి చెప్పలేదు, బాగా జ్ఞప్తి పెట్టుకోండి. కానీ గురువు ఎవడైతే ఉన్నాడో, గురువుగా వచ్చిన మనిషి ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క వాసన కానీ, ఆ వ్యక్తి యొక్క శక్తి కానీ, ఆ వ్యక్తి యొక్క ముద్రను కానీ గుర్తించడానికి వీలు పడదు. ఒకే సూత్రం. అంటే అతను మనిషి కాదు, అతను గురువు మనిషి కాదు, మనిషి గురువు కాదు, గురువు మనిషి కాదు చెప్పేదానికి ఒక సూత్రం. ఏం సూత్రం అంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 ఆ రకంగా వచ్చినటువంటి వ్యక్తికి మ్యాచ్ కావు. అర్థమైందా? అతని శక్తి ఇంతే ఉందని మనం గుర్తించలేము. అతను ఇదే వాసన ఏ గ్రహణశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏ గ్రహణశక్తి జంతువు కూడా గుర్తించలేదు. అదే అతని శరీరంతో ఉన్నప్పుడు అతను గుర్తించగలిగేటువంటిది. అదే ఇది అవునా కాదా నిరూపణ నిమిత్తము ఆ సిస్టమ్ దేవుడు పెట్టాడు అన్నమాట. ఎవరికి? ఆ గురువుకు. అది అంటే ఆ రకంగా గురువును గుర్తించవచ్చు కదా అనే దానికి ఏ రకంగా గుర్తిస్తావు? పలానా వాసన అంటే నువ్వు గుర్తిస్తావు, అది ఏది కాదే. ఎట్లా గుర్తిస్తావు చెప్పు? గుర్తించే మామూలుగా ఒక వ్యక్తికి వాసన చూపిస్తే వాడు 10,000 మంది ఉంటే ఆ వ్యక్తిని గుర్తించగలుగుతుంది. కుక్క పోయని చెప్తున్నాగా మనం. కానీ అట్లా కూడా కనుక్కోలేవు. ఇది కూడా అదే వ్యక్తి వాసన చూపించి మళ్ళీ అది కనుక్కుంటే అతను కనుక్కోలేదు. ఎవరిని? ఆ వ్యక్తిని. ఏ వ్యక్తిని? గురువుగా ఉండేటువంటి వ్యక్తిని. ఇది అతనిలో ఉండేటువంటి ప్రత్యేకత.
మనుషులకు అందరికీ ఒక రకం ప్రత్యేకత ఉంటే అందరికీ ఉండే ప్రత్యేకతలు వేరు, ఆయనకు ఉండేటువంటి ప్రత్యేకత వేరు. ఇది కొత్తగా ఉండేటువంటి విషయం మీకు ఇది. అంటే గురువుకు ఉండేటువంటి అంటే గురువును గుర్తించలేము అని అంటే ఏమాత్రము అవకాశమే లేవు, ఎవరికి శ్రద్ధ లేదు. మళ్ళీ శ్రద్ధ లేనప్పుడు ఎవరు గుర్తించలేము, భూమి మీద ఉండి కూడా ఏమాత్రం ఎవరికి తెలియదు కదా. అంటే అతను ఉన్నట్టా లేనట్టా అంటే ఉన్నట్టే. ఇప్పుడు 90 సంవత్సరాలప్పుడు ఆయన భగవద్గీత చెప్తే ఆ రోజు మనం ఆయన గురువుగా గుర్తించినాం. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునే దానికి కృష్ణుడు గురువు అంటున్నాం, కృష్ణుని భగవంతుడు అంటున్నాం, కృష్ణుడు దేవుడు మానవతారంతో వచ్చినటువంటి వాడు అంటున్నాం. అర్థమైందా? మన అటువంటి వాడిని మన 90 సంవత్సరాలు ఆయన లేడా? ఉన్నాడు. అయినా అతను గుర్తించడానికి అవకాశం లేదు. కాబట్టి అతను లేడా అంటే ఉన్నాడు, కానీ ఈ రకమైనటువంటి పోలికలు ఎక్కడ అతనికి ఉండవు. మానవుని అతను మానవుడే కదా, అప్పుడు మానవుడిగా లెక్కించవచ్చు కదా, మానవుడు అయినట్టే కదా. అంటే అతను మానవుడు కాదు. మానుకునే వాసన కానీ ముద్ర కానీ శక్తి కానీ అతనికి లేవు. ఇది ఎవరికి తెలియని రహస్యం ఇది. అర్థమైందా? దేవుడు మనిషిగా రాడు, దేవుని జ్ఞానం దేవునికే తెలుసు అన్నప్పుడు, దేవుని జ్ఞానం దేవునికే తెలుసు అన్నప్పుడు మనిషిగా వచ్చినప్పుడు దేవుడు కాదా? మనిషిగా వచ్చినప్పుడు దేవుడు కాదని ఇతర మతాలు చెప్తున్నారు అనమాట. మనిషి అనేవాడు ఎవడు దేవుడు కాదు, మనిషి అనేవాడు ఎవడు దేవుడు కాదని లెక్కేస్తే గురువు కూడా మనిషే కదా. అప్పుడు గురువుని కూడా మనం దేవునిగా గుర్తించలేమా అంటే గుర్తించకూడదనే వాళ్ళు చెప్పేది. అంటే అది తప్పులో కాలేసినట్టు, నువ్వు అన్నింటినీ ఒకటే గట్టి కట్టేసినట్టు అవుతుంది. మనం దేవుడు వచ్చినా మన దగ్గరికి వచ్చినా మనం వృధా చేసుకున్నట్టు అవుతుంది. ఆయనకు చెప్పిన జ్ఞానాన్ని మనం అందుబాటులోకి లేకుండా చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి నువ్వు ఆ రకంగా గుర్తించలేను అనేటువంటి భావం వదిలిపెట్టేసి నువ్వు ఒకే ఒక శ్రద్ధను పెంచుకో. నువ్వు ఎంత శ్రద్ధను పెంచుకుంటే అంత నీకు జ్ఞానం లభించగలదు. ఎట్లా లభిస్తుంది నీకు? ఎక్కడాది లేని జ్ఞానం నాకు ఎట్లా తెలుస్తుంది అంటే గురువు చెప్తాడు నీకు. గురువు ఎక్కడున్నాడంటే ఎక్కడన్నా నీకెందుకు అవన్నీ, నువ్వెక్కడున్నాడు గురువు తెలుస్తుంది, కానీ గురువు ఎక్కడున్నాడు నీకు మాత్రం తెలియదు. అది అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు మీకు ఈ గురు పౌర్ణమి అనేది మనము లెక్క పెట్టుకుంటే గురువు అనేటువంటి వాడు ఎటువంటి వాడో మనం గుర్తించుకునే దానికోసము ఈ గురు పౌర్ణమి అనే దానికి గుర్తుగా పెట్టుకున్నాం మనం. మళ్ళీ ఈ గురు పౌర్ణాన్ని సంవత్సరానికి కూతురు మనం ఎందుకు గుర్తు చేసుకుంటామంటే ఇంతవరకు మనకు కొన్ని పౌర్ణాలు జరిగినాయి. గురు పౌర్ణాలు ప్రతి పౌర్ణానికి మనం వేరు భావంతో చెప్పుకుంటూ వచ్చాం. వేరు భావాలతో మన గురువుని చెప్పుకుంటూ వచ్చాం. చాలా రకాల భావాలతో చెప్పుకుంటూ వచ్చాం. ఇది ప్రత్యేకమైనటువంటి విషయం ఈరోజు మీకు చెప్పుకునేటువంటిది. గురువు అనేటువంటి వాడు మనిషి అయినా కానీ మనం గుర్తించడానికి అవకాశం లేదు. ఆయన చెప్పేది జ్ఞానమే. ఆయన చెప్పే జ్ఞానం ఫలానా జ్ఞానం మనకు తెలియదు కాబట్టి అది ఎంతదేని మనం గుర్తించలేం. కాబట్టి ఆయన గుర్తించడానికి వీల్లేదు. నీకు ఉండాల్సింది శ్రద్ధ ఒకటే. నువ్వు ఎంత శ్రద్ధ పెంచుకుంటే అంత జ్ఞానం నీకు తెలుస్తుంది. జ్ఞానం తెలిసింది తెలియలేదు అంటే గురువు యొక్క లోపం కాదు, కానీ నీ లోపం అది. ఒకే గురువు దగ్గరికి చాలామంది శిష్యులు పోతున్నారు. ఒకే గురువు దగ్గర పోయే వాళ్ళంతా కొంతమందికి బాగా జ్ఞానం అబ్బింది, కొంతమందికి అబ్బలేదంటే ఎవరి లోపం అది? మనుషులకు మీకుండే లోపము. అంటే మీకు శ్రద్ధను బట్టి ఆ జ్ఞానం లభించలేదని ఉంటుంది, కానీ ఇంకోటి ఏం కాదు. నీకు ఎంత శ్రద్ధ ఉందో అంతవరకు నీకు జ్ఞానం లభిస్తుంది, కానీ నీకు శ్రద్ధ లేనంత లభించదు. కానీ పూర్తి శ్రద్ధ లేకపోతే ప్రపంచంలో అప్పుడు ఏమవుతుంది అంటే ఆయన కలగజేస్తాడని కూడా చెప్పాము, ఆయన వస్తాడని చెప్పాము. కానీ ఎవరు గురువు అనేది ఎవరికి తెలియని చెప్పినాము. కానీ గురువుకు శిష్యులు ఉన్నారా అంటే ఎక్కడ ఉంటారు? అసలు గురువు అయిన శిష్యులు ఉండేదానికి అవకాశమే లేదు. పలానాడు గురువు అని తెలిస్తే కదా వీళ్ళు శిష్యులని తెలిసేదానికి. ఇది అందుకే గురువు అనే గ్రంథంలో ఇదే విషయాన్ని రాసి పెట్టాం మనం ఇంతకుముందు. గురువు అనేవాడు ఎవరికి తెలియబడు, ఆయన శిష్యులు ఉండరు. గురువు అని తెలిస్తే కదా శిష్యులు ఆయన తెలిపోయి శిష్యులు ఉండారు అంటే మళ్ళీ ఏమనాలని మరి ఏమన్నా అనుకోవచ్చు. గురువు అనుకోవచ్చు, కాకుండా పోవచ్చు, కాకుండా పోవచ్చు. రూల్ ప్రకారం మనము గురువును మనం గుర్తించలేము. గుర్తించగలిగినాము అంటే నిజము అబద్ధము చెప్పలేము. నిజము కావద్దు, అబద్ధము కావచ్చు. కాబట్టి మనం ఏది నిర్ణయించలేని స్థితిలో ఉంటాము. మనకు కావాల్సింది ఒకే ఒక శ్రద్ధ. మీరు ఎంత శ్రద్ధను పెంచుకుంటే అంత జ్ఞానం మీకు కలుగుతుంది తప్ప శ్రద్ధ లేనిది జ్ఞానం కలగదు. ఇప్పుడు చెప్పే వాళ్ళని బట్టి జ్ఞానం కాదు, కానీ వినేవాళ్ళని బట్టి ఉంటుంది. చెప్పేవాడు నేను, వినేవాళ్ళు మీరు. అంటే బోధించేవాడు గురువు, నేర్చుకునేవాడు శిష్యుడు.
అంటే ఇప్పుడు మనం ఇప్పుడు గురువు శిష్యులము అని అనుకునే దానికి అయితే అట్లా వీలు లేదు. మేము బోధకులము అంటే చెప్పేవాళ్ళం మేమైతే అదే కదా. అంటే ఒక ఆయన అంటున్నాడు, ఏం రాసినా మీరే రాయాలా, ఏం చెప్పినా మీరే చెప్పాలంటే, అంటే నేనంటే చెప్తానయ్యా, నా వెనకాల ఇంకోటి ఉంటాడు చెప్పేవాడు, నా వెనకాల గురువు ఉంటాడు, గురువు చెప్తే నాకు అర్థమవుతుంది, అది నేను నీకు చెప్పొచ్చు, నువ్వు ఇంకోరు చెప్పొచ్చు, నువ్వు వాళ్ళు ఇంకోరు చెప్పవచ్చు, ఇట్లా ఊరికోరు చెప్పుకోవచ్చు. కానీ మొదట చెప్పేవాడు ఉంటాడు చెప్పాను. నాకు తెలియని విషయాలు నేను రాస్తాను, నాకు తెలియని విషయాలు నేను ఎట్లా రాస్తున్నానంటే నాకు చెప్పేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి నేను రాస్తున్నాను. ఎవరు చెప్తారంటే గురువు చెప్పాలా. ఎట్లా కనిపించినాడు, నాకు కనపరాలేదు, నాకేమైనా కనిపించలేదు, చూసినా చెప్పినానా, ఆయన ఏడ కనపడాడు, కానీ చెప్పడం మాత్రం చెప్తాడు, రాయడం మాత్రం రాస్తా అంతే. కనపచ్చి రాస్తే చెప్తాడా, కనపచ్చి చెప్పడం లేదు, ఎట్లా కనపడాడు ఆయన. మరి నీకు ఎట్లా తెలుస్తుంది అంటే చదివిని బట్టి తెలుస్తుంది. మాకేం తెలిసినట్టు మీకు చదవలేదు. మేము తెలుసుకోవాలనుకుంటామని నేను తెలుసుకోవాలని అనుకుంటాను, నేను తెలుసుకోవాలని అనుకోలే, నేను అనుకోలేదు కదా, నేను తెలుసుకోవాలని అనుకోలేదు, నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు, అట్లా అనుకోవద్దు. నువ్వు ఏం చెప్తే ఆయన చెప్తాడు అని అనుకో, నువ్వు శ్రద్ధను పెంచుకో. ఆయన జ్ఞానం నాకు కావాలని శ్రద్ధను పెంచుకో, నేను తెలుసుకోవాలనుకోవద్దు. నీకు కావాలని అనుకో, ఆయన జ్ఞానం నాకు కావాలనుకో, ఆయన వేడుకో, అభ్యర్థన చేసుకో, నీకు దొరుకుతుంది చెప్తున్నావు అనమాట. ఈ రకంగా లెక్కేసుకుంటే మనకు దేవుని జ్ఞానం మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటే అంత తొందరగా తెలియబడుతుంది. ఎంత ఆసక్తే కాకుండా దాని మీద ఎంత నువ్వు శ్రద్ధను పెంచుకుంటే, అదే ఆసక్తి అంటాం, శ్రద్ధ అంటాం, ఎంత శ్రద్ధ పెంచుకుంటే అది వస్తుంది. లేదు మా ఇంటి వాళ్ళకి శ్రద్ధ లేదు, నాకెందుకు ఉండాలనుకుంటే అది కుదరదు. అది మీ ఇంటి వాళ్ళది నీదే, ఒకరితో వరకు సంబంధం ఉండదు. మా వాళ్ళు తెలుసుకుంటే నేను తెలుసుకుంటాను అని అంటే కూడా సంబంధం ఉండదు. ఒకరితో ఒకరు కనెక్షన్ పెట్టుకోకుండా ఎవరు తెలుసుకుంది వాళ్ళదే అనుకోండి, అప్పుడేమవుతుంది, మీకు జ్ఞానం లభించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం మీకు ఎట్లా లభిస్తుంది అంటే స్వచ్ఛమైన జ్ఞానం మీ గురువు ద్వారానే లభిస్తుంది. మళ్ళీ గురువు ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఎక్కడి నుంచి రాలే, మనకెందుకు రావాను అంతా, ఎక్కడి నుంచి వచ్చాడో ఒకటి నుంచి వస్తాడు అంతే కదా. ఇప్పుడు పశువు తినే పచ్చి ఎక్కడ ఉంటుందో అని మనకే అది తినబడుతుంది అంతే కదా. అది అయిపోతుంది లేకుండా, అది ఎక్కడి నుంచి అని రాని. ఆ రకంగా గురువు ఎక్కడి నుంచి అని వస్తాడు, మనకి ఏ రకంగా తెలియజేస్తాడు. సరే ఏదో రకంగా మనకు తెలియజేస్తాడు, మనం తెలుసుకోగలుగుతాము. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే నువ్వేం చేయదు, ఊరుకుంటు తెలుసుకో. మళ్ళీ ప్రశ్న వస్తుంది, తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే నువ్వేం చేస్తావు, ఏం చేసావు నీకు కాదు, నువ్వు తెలుసుకో అంతే. ఏం చేయాలో ఆయనే చేస్తాడు, అది కూడా ఏం చేయాలో ఆయనే చేస్తాడు, ఆయనకు తెలుసు అని ఏం చేయాలో. కాబట్టి నువ్వు జ్ఞానం తెలుసుకునేదానికి మాత్రమే అర్హుణ్ణి, మిగతాంతా ఏదానికి అర్హుణ్ణి కాదు నేను. ఆ పని తప్ప ఇంకొకటి లేదు అని అనుకోండి. ఇప్పుడు మనకి ఎట్లయిందంటే చిన్నతనం నుండి మనకు అలవాటు ఏంటిది ఏమేంటి, ప్రతి ఒక్కటి నేనే చేస్తున్నా, నేనే సంపాదించుకుంటాను, నేనే తింటున్నాను, నేను అనుకోని ఏం కుదరదు. పొద్దుమును జ్ఞానం అనుకుంటే ఎట్లా, మనం ఇది కూడా అనుకోవాలి కదా అంటే నువ్వు అనుకుంటేది ఏదీ లేదు. అది మనం ఏం చేయాలంటే పిల్లబడి అలవాటు అయింది మనకు, ఆ రకంగా అనుకుంటే అలవాటు అయింది కాబట్టి అట్లా అనుకుంటున్నాము. ఆ అలవాటును మానిపించుకోండి. మీకు మాకుండే తేడా అదొకటే. ఏమని తేడా, మేము తెలుసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, నేను తెలుసుకోవాలని ప్రయత్నం అది కూడా చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసం చెప్పాలనుకున్నాం, ఈరోజు ఉపన్యాసం వచ్చింది, మనం ఏమాత్రం చింత లేదు, మన పనుల మీద ఉన్నాం, మా పనులు అసలు ఈ చింతే లేదన్నమాట. ఇక్కడ చెప్పాలా అనేటువంటి ధ్యాస ఉంటే కదా, చెప్పాలని ధ్యాస లేదు. అక్కడికి వచ్చిన తర్వాత ఏదొస్తే చెప్తాం అంతే. అది ముందు వేసుకునే పథకం కానే కాదు, అది మనం వేసుకునేది కాదు. ఆయన ఏం చెప్తే అది చెప్తాము అనుకున్నాము, ఆయన ఏం చెప్పిస్తాడో అది చెప్పగలుగుతున్నాము. ఇది వెనక నుండి చెప్పించేవాని విషయమే కానీ మేము స్వయంగా చెప్పేది కాదు అనమాట. ఆ రకంగా ప్రతి మనిషి అలవాటు పడాలి, మన వెనకాల ఒకడు ఉన్నాడు, ఒకడు చేస్తాడు అని. మనం ఏమనుకుంటున్నామంటే నేను చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. నేను ఈ రకం కొన్ని గంటలు పని చేస్తాను, కొన్ని గంటలు ఈ పని చేస్తాను, కొన్ని గంటలు ఆ పని చేస్తాను, కానీ కొన్ని గంటలే మాత్రమే నాకు టైం లేదు, కొన్ని గంటలే తెలుసుకునేందుకు అవుతుంది, వీలవుతుంది, కొన్ని గంటలు అసలు టైం ఉండదు అని అనుకుంటే నువ్వు అనుకోవడం ఎందుకు, నువ్వు ఊరుకుంటే సరిపోదు. అది ఏం జరగాలో జరుగుతుంది. ఎప్పుడు నేను ఆడిలో ఏ రకంగా ఆడిలో ఆ రకంగా ఆడిచ్చేవాడు ఉన్నాడు లోపల, వాడే ఆడిస్తాడు. నువ్వు ఎవరైతే తెలుసుకోవాలనుకున్నావో నేను ఆడిచ్చేవాడు కూడా వాడే. కారకంగా నేను ఏ రకంగా తెలియజేస్తాడో ఆ రకంగా తెలియజేసేవాడు కూడా వాడే లోపల ఉన్నాడు. కాబట్టి ఆ చింత వదిలివేసి ఇది నేను చేస్తే జరుగుతుంది, చేయకపోతే జరగదు. కాబట్టి జ్ఞానం మీద ఈ జ్ఞానం మీద శ్రద్ధ పెట్టుకుంటే దీని మీద ఎవరు శ్రద్ధ పెడతారు, ఈ పనులు ఎట్లా జరుగుతాయి, ఆ పనులన్నీ పోతాయి కదా అనేటువంటి చింత వదిలిపెట్టి నువ్వు జ్ఞానం మీద చింత పెట్టుకో. ఆ బయట పనులు జరుగుతాయి, జ్ఞానము నీకు తెలియబడుతుంది.
బయట పనులు కూడా ఏది ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరుగుతుంది. ఇప్పుడు చేసేవాడు కూడా వాడే, అప్పుడు చేసేవాడు కూడా వాడే. ఇప్పుడు చేసేది నువ్వు, అప్పుడు చేసేది ఇంకొకరు అనుకోవద్దు. అదంతా నిలిచిపోతే నువ్వు చేస్తే అనుకోవద్దు, నువ్వు చేయకపోతేనే. నువ్వు చేసేది ఏమీ లేదు. కానీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చేపించేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని మర్చిపోయి మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మనము నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ హోటల్లో కొత్తగా ఒక బొమ్మ వేసి పెట్టినాం అనమాట. ఇద్దరు మంత్రులు పోట్లాడుతున్నారు, వంగుతున్నారు, లేస్తున్నారు. వాళ్ళని ఏంటంటే మనమే చేస్తున్నాం ఈ పైన ఓడి కూడా చూసి చేసుకుంటున్నారు. కానీ పైన ఒక ముగ్గురు ఆడిస్తున్నారు, పైన ముగ్గురు ఆడిస్తున్నారు. వాళ్ళ సాత్వికం, రాశం, తామసం ముగ్గురిని కలిపి మాయ అంటున్నాం అన్నమాట. మనం ఈ 3 గుణాల వల్ల వీళ్ళు నడుస్తున్నారు. వీళ్ళ చేత నడిపించేవాడు ఇంకా పైన ఉన్నాడు వాడు దేవుడు. ఆయన ఏం చేయడు, ఊరిని చూసుకుంటుంటాడు. వీళ్ళు ఆడిస్తున్నారు, వీళ్ళు ఆడుతున్నారు. ఈ ఆడేవాళ్ళు ఏంటంటే పైన వీళ్ళు ఉన్నారు పనుల్లో, మాకు ఇంత ఆడించేవాళ్ళు అనుకోకుండా నేనే ఆడుతాడా చిన్నప్పటి నుండి అలా అనుకుంటున్నాడు. అదే అలవాటు అయిపోయింది. అందువల్ల పెద్ద పొరపాటు పడుతున్నాము. మనం స్వయంగా ఏది ఆడడం లేదు, వెనకాల ఆడించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా ఆడిస్తూ ఉంటే ఆ రకంగా కదులుతున్నాం, ఆడుతున్నాము అనే జ్ఞాపకం పెట్టుకుంటే ప్రతిదీ మీకు అర్థమవుతుంది. జ్ఞానం కూడా అదే విధంగా అర్థమవుతుంది. లేదు నేనే సంపాదించుకుంటాను, నేనే అన్నీ చేసుకుంటాను, జ్ఞానం కూడా నేనే సంపాదించుకుంటాను అనుకుంటే మాత్రం కుదరదు. అన్ని పనులు చేసేవాడు ఉన్నాడు, జ్ఞానాన్ని కూడా తెలియపరిచేవాడు ఉన్నాడు. మనం తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి, అశ్రద్ధోటి పెంచుకోవాలా అనేది మీరు పెట్టుకోండి. దానివల్ల మీకు తెలియబడుతుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువు ఎప్పటికీ ఉంటాడు భూమి మీద. అంటే మీకు ఎప్పుడైతే శ్రద్ధ వస్తుందో అప్పుడు ఆల్రెడీగా మీకు జ్ఞానం తెలియజేస్తాడు అనమాట. నీకు అర్థమైతే ఎప్పుడు శ్రద్ధ వచ్చిందనుకో, తెల్లారిసరికి జ్ఞానం తెలియబడి ఉంటుంది. రాత్రిపూట ఎట్లా తెలుస్తుంది అని అనుకోద్దండి, రాత్రిపూట కూడా తెలియబడుతుంది. కాబట్టి మీకు అటువంటి చింత లేకుండా మీరు తెలుసుకోవాలని శ్రద్ధ ఒకటి పెట్టుకోండి, మీ జ్ఞానం తప్పనిసరిగా తెలియబడుతుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువు ఉన్నాడని గురువుని మతి పెట్టుకొని ఆ గురువు ఎక్కడా లేడు, మీలోనే ఉన్నాడు, వాడు కనపరాడు అనుకొని అతని మీద ధ్యాసతో మీరు ఉండండి, శ్రద్ధ పెంచుకోండి. మీకు గురువు అనేవాడు తెలియబడతాడు, జ్ఞానం కూడా తెలియబడుతుంది, అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలియబడతాయి. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. మంచిది.